విశాఖలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో 35 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి డీటెయిల్స్ వైజాగ్ నుంచి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అసలు విద్యార్థుల మధ్య ఎందుకు గొడవ జరిగింది, ఎంతమందికి గాయాలయ్యాయి, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రిషి, నారాయణ క్యాంపస్ విద్యార్థుల మధ్య ర్యాగింగ్ యుద్ధ వాతావరణానికి దారితీసింది. నిన్న సాయంత్రం ప్రారంభమైన గొడవ తెల్లవారు 5 గంటల సమయంలో దాదాపుగా ఒక ఇనుప రాడ్లతోనూ అలాగే చైన్లతోనూ కొట్టుకునే స్థితికి వచ్చింది. మొత్తంగా ప్రస్తుతం ఉజ్వల ఆసుపత్రిలో కొంతమంది చికిత్స పొందుతున్నారు. అలాగే నారాయణ క్యాంపస్లో చిన్న చిన్న గాయాలైన వాళ్ళందరినీ కూడా క్యాంపస్ హాస్టల్లో ఉంచారు. మొత్తం 31 మందికి గాయాలైన వాళ్ళందరినీ కూడా మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఉజ్వల ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు. కొంతమంది 5 విద్యార్థులకైతే తీవ్రంగా గాయాలైన ప్రస్తుతం మన దగ్గర ఒక పేరెంట్ ఉన్నారు. అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, పిల్లలు ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎవరెవరికి మధ్య ఘర్షణ జరిగింది, మీ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? సిబిఎస్ సిలబస్ స్టూడెంట్స్ స్టేట్ సిలబస్ స్టూడెంట్స్కి గొడవ సార్. మా అబ్బాయికి దానిలో మా స్టేట్ సిలబస్ మా అబ్బాయి నెక్స్ట్ వాళ్ళకి ఏదో గొడవ అయిన తర్వాత పిల్లల్ని సాయంత్రం 9 గంటలకి నైట్ 9 గంటలకు గొడవ అయింది. ఆ గొడవలో మా అబ్బాయి మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను కొంచెం సైలెంట్గా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. ఏమీ లేదు డాడీ, హ్యాపీగా ఉంటాను డాడీ అని చెప్పాడు. తర్వాత మార్నింగ్ మళ్ళీ 5 అయ్యేసరికి డాడీ మాకు దెబ్బలు తయారు డాడీ, మీ హాస్పిటల్లో జాయిన్ చేశారు, మీరు రండి అని చెప్పారు. వచ్చాను సార్. ఆ రాత్రి ఏమైంది నాయన అంటే వాళ్ళు బయట బోట్లు ఇప్పేసి బయట స్లాబ్ ఏదో ఉంటే అవి ఇప్పేసి ఆ రూపాయి కాయిల్తోనూ బోట్లతో ఇప్పిస్తే బయటకు వచ్చేసి వీళ్ళ రూములకి 3 రూములకి కుర్రోళ్ళకి 3 20 మంది ఉంటే ఆ 60 మంది కుర్రోళ్ళకు ఒక్కొక్క రూమ్కి గెడలు పెట్టి బయట గెడలు పెట్టేసి తాళాలు వేసి ఒక్కొక్క రూమ్లో కొట్టేసి మరొక రూమ్కి తాళం వేసి అలా 3 రూముల్లో తాళాలు వేసి గొంగలు పెట్టి కొట్టిస్తారు సార్. అంటే ఇప్పుడు కేవలం మంచినీళ్ళ కోసమే గొడవ జరిగిందని అంటున్నారు. అది కాకుండా పిల్లల మధ్య ఆయుధాలతో కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? మంచినీళ్ళ కోసం జరిగిన గొడవకి వాళ్ళు సీనియర్స్ సార్, వాళ్ళు సిబిఎస్ సిలబస్ సీనియర్స్. వీళ్ళు కొత్తగా వచ్చారు, ఏపీ మన స్టేట్ సిలబస్ స్టూడెంట్స్ అక్కడ క్యాంపస్ కొత్తగా వెళ్ళారు. వాళ్ళు ఏంటంటే మేము ఏది చెప్తే వాళ్ళు చేయాలన్నట్టు వాళ్ళు చెప్పారు. వీళ్ళు 1 సారి 2 సార్లు విని మేము సీనియర్స్, మాకు కొంచెం గౌరవం ఇవ్వండి, మీరు సీనియర్స్, మీరు సెకండ్ ఎంట్రీ, మేము సెకండ్ ఎంట్రీ అని వాళ్ళంటే వాళ్ళు ఏంటంటే మేము ఇక్కడ ఉన్నాం, మేము సీనియర్స్, మాకు మేము ఏది చెప్తే చేయాలని చెప్పేసి వాళ్ళు అంటే ర్యాగింగ్ చేసి ర్యాగింగ్తో పాటు వీళ్ళు అక్కడే కొట్టడం జరిగింది. తొలి ఒక అబ్బాయి కొట్టారు, తర్వాత ఎందుకు కొట్టారని అడిగితే మరొక 2 అబ్బాయిలు కొట్టారు. ఆ 2 అబ్బాయిలు కొట్టేంతో గొడవ అయింది. ఆగిపోయాక నెక్స్ట్ రాత్రి మార్నింగ్ 5 గంటలకు మళ్ళీ వాళ్ళు వచ్చి బయట గొల్లాలు పెట్టేసి ఒక్కొక్క రూమ్లో ఉన్న కుర్రాళ్ళు అందరూ వాళ్ళు స్టూడెంట్స్ కాదండి, స్టూడెంట్స్ కొట్టే దెబ్బలు కావాలి, వాళ్ళు ఏదో రౌడీలు అయి ఉండాలి. రౌడీలు అయితే కానీ అలాంటి దెబ్బలు కొట్టలేరు. ఆ దెబ్బలు చూస్తే రైట్. మొత్తంగా మంత్రి నారాయణకు చెందిన కాలేజీలో జరుగుతున్న ఈ వివాదం తర్వాత బంధువులందరూ కూడా ఒకవైపు పిల్లల తల్లిదండ్రులు వచ్చారు, వీళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేవలం మంచినీళ్ల దగ్గర మొదలైన వివాదం కాదు, అది చాలా ప్రొఫెషనల్గా ఏదో రౌడీలు కొట్టినట్టు తమ పిల్లలను తీవ్రంగా కొట్టారని ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా సౌత్ ఇండియాకి నార్త్ ఇండియా విద్యార్థుల మధ్య, తెలుగు విద్యార్థులు అలాగే ఉత్తరాది నుంచి వచ్చిన విద్యార్థుల మధ్య ఒక ఘర్షణ పూర్తి వాతావరణం కొనసాగడం, పూర్తి స్థాయిలో ఆయుధాలు పెట్టి కొట్టుకునే స్థాయికి రావడంతో మొత్తం క్యాంపస్ అంతా కూడా నిన్న సాయంత్రం నుంచి అట్టుడికింది. ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత అరెస్టులు చేశారు. తమ పిల్లల్ని చావుబతుకుల మధ్య ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు. వీళ్ళందరికీ పరిస్థితి చాలా తీవ్రమైన గాయాలతో పడున్నారని కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిషి, రైట్, దీనికి సంబంధించి యాజమాన్యం ఏమైనా స్పందిస్తోందా రవిచంద్ర? అయితే యాజమాన్యానికి సంబంధించి నిన్న సాయంత్రం గొడవ జరిగిన తర్వాత ప్రాథమికంగా స్థానిక పిఎంపాలెం పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు మనకు తెలుస్తోంది. అయితే అప్పుడు సంఘటన జరిగిన తర్వాత చిన్న గొడవగా ఉన్నప్పుడే కొంతమంది విద్యార్థులను ఎంక్వైరీ చేసి లోకల్ ఎస్ఐ వెళ్ళిపోయారు. తెల్లవారు 2 గంటల సమయంలో సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఎవరైతే నార్త్ ఇండియా విద్యార్థులు ఉన్నారో విద్యార్థులందరూ కూడా పక్కా వ్యూహం ప్రకారం బోల్టులు అన్ని కూడా బిగించి రూముల్లోకి ఎంటర్ అయ్యి దారుణంగా కొట్టారు. ఈ దారుణంగా కొట్టిన ఘటనలో తెలుగు విద్యార్థులందరూ కూడా చాలా గాయపడ్డారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం అంటే తల్లిదండ్రులు వచ్చిన తర్వాత మాత్రమే ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు కూడా యాజమాన్యం గోప్యంగా పిల్లలకు ట్రీట్మెంట్ చేయించే పరిస్థితిలో చూసిందే తప్ప బయటకు సమాచారం ఇవ్వలేదు. తల్లిదండ్రులు వచ్చి ఆందోళన చేసిన తర్వాత మాత్రమే వ్యవహారం బయటకు చూసింది. ఇప్పటి వరకు అయితే చాలా మంది పిల్లలు ఫ్రాక్చర్ అయ్యారు. కొంతమందికి అయితే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కూడా ఉన్నట్టు తల్లిదండ్రులు ఇస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. చాలా మంది ఒక 5 వరకు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వాళ్ళందరూ కూడా గాయపడిన వాళ్ళలో స్వల్ప గాయాలైన వాళ్ళందరినీ కూడా చికిత్స చేసిన తర్వాత తమ ఇళ్లకు పంపించేస్తున్నారు. ఈ మొత్తం తెలుగు విద్యార్థులందరి మీద కూడా నార్త్ ఇండియా నుంచి వచ్చిన విద్యార్థులందరూ దాడి చేశారు. అందువల్ల ఈ ఘటన జరిగిందని చెప్పవచ్చు. మొత్తంగా ఇప్పుడు పోలీసులు అయితే వచ్చి వాళ్ళు పూర్తిగా ఎంక్వైరీస్ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేసుకుంటా ఉన్నారు. క్యాంపస్ నుంచి అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారికమైన ప్రయత్నం రానప్పటికీ విద్యార్థులు అయితే గాయపడిన 5 విద్యార్థులు ప్రస్తుతం ఉజ్వల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రిషి,
రవిచంద్ర, ఇంతకు ముందు కూడా ఇలాగ ఈశాన్య ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ మీద దాడులు కానివ్వండి, లేకపోతే నార్త్ ఇండియా వాళ్ళు ఇటు తెలుగు విద్యార్థుల మీద దాడులు కూడా చూసాం. ఇట్లాంటివి జరుగుతున్న సందర్భంలో కూడా ఎందుకు నిఘా పెట్టలేదు? అసలు ఆ స్టూడెంట్స్ అందరినీ ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రశ్నలకు ఏమన్నా చెప్తోందా యాజమాన్యం సమాధానం? అయితే రిషి, ఇది ప్రస్తుతం నారాయణ క్యాంపస్, దాదాపు మధురవాడ క్యాంపస్ హాస్టల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు ముందుగానే పోలీసులకు సమాచారం ఉంది, నేను సాయంత్రం 5 గంటల నుంచి గొడవ జరుగుతుంది అనే సమాచారాన్ని ముందుగానే ఇచ్చారు. ప్రధానంగా మంచినీళ్ళ బాటిల్స్ తీసుకొచ్చే దగ్గర నార్త్ ఇండియా ఎవరైతే సెంట్రల్ సిలబస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు స్టేట్ సిలబస్ స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేశారు. దీంతో మేము కూడా స్టేట్ సిలబస్ చదువుకున్నప్పటికీ మేము సీనియర్ ఇంటర్ విద్యార్థులమే కనుక మమ్మల్ని గౌరవించండి అని తెలుగు విద్యార్థులు అడిగినప్పుడు మాత్రమే ఘర్షణ మొదలైంది. ఆ ఘర్షణ అంటే మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 2 గంటల సమయంలో జిమ్ లో ఉపయోగించుకునే రాడ్స్ తో పాటుగా చైన్లు అవి పెట్టి కూడా కొట్టారని ఇక్కడ పేరెంట్స్ చెప్తున్నారు. డాక్టర్లు ఇస్తున్న సమాచారం కూడా తీవ్రమైన గాయాలైన, దాదాపుగా మ్యాన్ హ్యాండ్లింగ్ లో కూడా మారణాయుధాలు, దాదాపుగా ఒక కీలకమైన ఆయుధాలతో దాడి చేసినట్టుగా చెప్తున్నారు. పేరెంట్స్ అయితే మాత్రం కేవలం రౌడీ మొక్కలు కొట్టినట్టు కొట్టారు. వాళ్ళు సీనియర్ విద్యార్థులు కనిపించలేదు మాకు. ఆ దాడి జరిగిన తీరు కానీ లేకపోతే తమ పిల్లలు గాయపడిన తీరుని చూస్తే ఒక రౌడీ మొక్కలు దాడిలాగా మాకు కనిపిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఋషి. రైట్ రవి, థ్యాంక్ యూ.